హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ అర్జేవా. ఇవాళ నేను మార్నింగే ఫస్ట్ రైస్ పెట్టేసిన తర్వాత తోటకూర ఫ్రై చేస్తున్నాను. దీనికోసం అని చెప్పి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా ఆయిల్లో వేసి కుక్ అవనిచ్చి తర్వాత ఇంగువ కూడా వేసుకొని తర్వాత బాగా కడిగి చిన్నగా కట్ చేసిన తోటకూరను కూడా వేసేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మొత్తం అంతా దగ్గర పడే టైంలో మొత్తం ఈ పోపు తోటకూర అంతా కలుపుకొని సరిపడా ఉప్పు కూడా వేసి మూత పెట్టి బాగా మగ్గనిచ్చి మగ్గిన తర్వాత తీసేయడమేనండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళైతే మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి కారపు బూందీ వేశాను. ఈ కారపు బూందీ క్రంచీగా రావడానికి పిండి ఏ విధంగా కలుపుకున్నాను అన్నది నెక్స్ట్ వచ్చే వీడియోలో కారపు బూందీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఏమన్నా రెసిపీ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.